ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారా? దేవుని పని తెలియని వారికి బాధ్యత అప్పగిస్తున్నారా? దేవుని కంటే ఇతరులను గొప్ప చేస్తున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి భాగ్యవతి గారు, వారికి వారి కుటుంబానికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది ప్లరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మందసము పట్టబడినను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతియు తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టాను. ప్రార్థన చేసుకున్నాం. క్రీస్తునందులరా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, సహాయం చేయండి, కృపను గ్రహించండి. అలాగనే మీ పక్షమున నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మశాత నింపి వాడుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ బిడ్డలతో ఏదైతే మాట్లాడాలి అని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ధర వినిపించి ఈ వాక్యాన్ని వినబోతున్న బిడ్డలందరికీ వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి భాగ్యవతి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందులరా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మరి ముందుకి కొనసాగదాం. ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుని ప్రభావం ఇశ్రాయేలును విడిచిపోవడానికి కారణాలు మనం తెలుసుకున్నాం. దేవుని ప్రభావము ఇశ్రాయేలీల్ని విడిచిపోవడానికి కారణాలు ఏమిటో మనం కొన్ని కారణాలని చూద్దాం. ఈ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో దేవుని మందసం పట్టబడిన సంగతిని తన మామయ్య పెనిమిటి చనిపోయినని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టాను. ఇకాబోదు అంటే ప్రభావము లేనివాడు అని అర్థం ప్లరా, ప్రభావము లేనివాడు అని. మరి ఈ ఎప్పుడు జరిగిన ఈ సందర్భం, ఎప్పుడు ఏంది అంటే ఈ మాటలు మాట్లాడింది ఎవరు అంటే ఏలి కోడలు ప్లరా. గమనించండి, ఏలి ఉన్నాడు, ఏలికి 2 కుమారులు ఉన్నారు. వారి కుమారుల్లో ఒక కుమారుని భార్య ఈమె. గమనించండి ఎందుకు ఇదంతా జరిగింది. దీని వివరాల్లోకి వెళితే మనం 4వ అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకుంటూ వస్తే అనేకమైన విషయాలు మనకు అక్కడ కనిపిస్తాయి. గమనించండి, ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరిగేది ప్లరా. అలా యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఏం చేశారు అంటే ఫిలిస్తీన్ల మీదకి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే 4,000 మంది చనిపోవటం జరిగింది. యుద్ధంలో 4,000 మంది చనిపోయారు. ఎప్పుడైతే 4,000 మంది చనిపోయారో ఒక ఆలోచన ఇచ్చింది ఇశ్రాయేలుకి. మనం యుద్ధానికి వెళ్ళి చనిపోయాం కనుక షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిబంధన మందసాన్ని మనం తీసుకొని మనతో కూడా తీసుకొని వెళ్ళిపోయి యుద్ధంతో మనం పోయేటప్పుడు ఆ దేవుని మందసాన్ని ఎంట పెట్టుకొని పోదాం. అప్పుడు యుద్ధంలో మనకి జయం కలుగుతుంది, విజయం కలుగుతుంది అని వాళ్ళు భావించారు. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళారు. వెళ్ళి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా మరలా వాళ్ళకి ఏం జరిగిందంటే 30,000 మంది చనిపోవటం జరిగింది. క్రీస్తునందు ప్రియులారా, 30,000 మంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి వారిలో ఏలి 2 కుమారులు కూడా ఉన్నారు. ఆ తర్వాత యుద్ధంలో నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
ఏలి ఎదురు చూస్తూ ఉన్నాడు లరా, యుద్ధంలో ఏం జరుగుతుంది, ఏ సమాచారం వస్తుంది అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దూరం నుండి పరిగిస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమిటి విషయం అని ఏలి అడిగినప్పుడు ఆ పనివాడు చెబుతున్నాడు, పరిగెత్తుకొచ్చిన వ్యక్తి, అయా యుద్ధంలో ఇశ్రాయేలు చాలామంది చనిపోయారు, మరి నీ 2 కుమారులు కూడా చనిపోయారు అని చెప్పాడు. అప్పుడు ఆ మాట దేవుని మందసం పట్టబడింది, నీ 2 కుమారులు చనిపోయారు, దేవుని మందసం పట్టబడింది అని చెప్పాడు. ఆ మాట వినగానే ఏలి అక్కడే పీట మీద నుంచి వెనక్కి ఎరగబడిపోయి చచ్చిపోయాడు. క్రీస్తునంతరం తన యుద్ధంలో ఇశ్రాయేలు చనిపోయారని, మరి తన పెనిమిటి కూడా చనిపోయాడని, తన మామ కూడా చనిపోయాడని తెలిసింది పిల్లరా కోడలకి. ఇప్పుడు ఆమె గమనించండి, గర్భంతో ఉంది. గర్భంతో ఉండి ఆ వార్త వినగానే పిల్లరా తర్వాత ఆమె కూడా చాలా వేదన పడింది. అప్పుడు ఆమె ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అప్పుడు జన్మనిచ్చి తన మామయు తన పెనిమిటియు చనిపోయారని సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయిందని చెప్పి ఇకాబోదు అని పేరు పెట్టడం జరిగింది. అంటే ప్రభావము లేనివాడు. క్రీస్తునందులరా ఇశ్రాయేలీల్లో నుండి ప్రభావము వెళ్ళిపోయింది. గమనించండి, ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రభావము, దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఇశ్రాయేల్ ప్రజలతో కూడా ఉండవలసింది వారిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అవును కదా, దేవుని ప్రభావం వాళ్ళతో కూడా ఉంది కనుక ఆ రోజు వారు ఐగుప్తు దేశం నుండి విడిపించబడి రాగలిగారు. ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ వచ్చాడు. అరణ్యంలో ప్రయాణం చేస్తా వచ్చారు. అద్భుతమైన కార్యాలు అరణ్యంలో చూడగలిగారు. దేవుని ప్రభావము వారితో ఉంది కనుక, వారిని నడిపిస్తూ ఉంది కనుక. అవును కదా, దేవుని ప్రభావం ఉన్నప్పుడు విజయవంతమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని ప్రభావం లేకపోతే మనం ఏం చేయగలము గమనించండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ యేసు ప్రభుల వారి యొక్క వస్త్రపు చెంగుని ముట్టుకుంటుంది. యేసు ప్రభుల వారిలో నుండి ప్రభావము వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ప్రభావం వెళ్ళి ఆమెను బాగు చేసింది. పిల్లరా గమనించండి. అవును, ఆలోచించండి. ఆయన ప్రభావము కలిగినటువంటి దేవుడై అన్నాడు. ఆయన ప్రభావము మనతో ఉండాలి. ఆయన ప్రభావము మనలో ఉండాలి. ఆయన ప్రభావము మన కుటుంబాల్లో ఉండాలి. ఆయన ప్రభావము మన సంఘాల్లో ఉండాలి. ఆయన ప్రభావము మన సేవా పరిచర్యలో ఉండాలి. ఆ ప్రభావమును కలిగి మనం ముందుకి కొనసాగాలి. ఆయన ప్రభావం లేకపోతే మనం ఏం చేయలేం. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించేయండి. కానీ ఇప్పుడు ఇశ్రాయేలును వదిలిపెట్టేసి దేవుని ప్రభావము వెళ్ళిపోయింది. దేవుని ప్రభావం వాళ్ళతో లేదు. దేవుని సన్నిధి వాళ్ళతో లేదు. దేవుని మహిమ వారితో కూడా లేదు. వారు ఉట్టివారుగా ఉన్నారు. కారణం ఏమిటి? ఎందుకు దేవుని ప్రభావము వెళ్ళిపోయింది? ఎందుకు మందసం పట్టబడింది? ఎందుకు ఓటమి పాలు అయ్యారు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మనం బాగా ఆలోచన చేస్తే క్రీస్తునందుపులరా గమనించండి. మొట్టమొదటిగా ఎందుకంటే ప్రజలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు ఇశ్రాయేలీలు. గమనించండి, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, దేవుని ప్రభావము ఇశ్రాయేల్ ప్రజల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణం, మొదటి కారణం ఏంటంటే ప్రజలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. తమకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వచ్చారు. తమకు అనుకూలంగా బ్రతకతా వచ్చారు. లరా గమనించండి. అందుకే దేవుని ప్రభావము వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని మందసము పట్టబడింది. క్రీస్తునందు పిల్లరా గమనించండి. అవును కదా, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా బ్రతకతా వచ్చారు. అవును కదా, మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే దేవుని సన్నిధి మనతో కూడా ఎందుకుంటుంది? దేవుని మహిమ మనతో కూడా ఎందుకుంటుంది? దేవుని ప్రభావము మనతో కూడా ఎందుకుంటుంది? ఈరోజు అనేక మంది తమ ఇష్టానుసారంగా బ్రతకతా వస్తున్నారు. చూద్దాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి. అసలు ఈ సమూయేలు గ్రంథంలో ప్రభావం మందసం పట్టబడ్డానికి, దేవుని ప్రభావం ఇశ్రాయేలును వదిలిపెట్టిపోవడానికి దానికి ముందేం జరిగింది
దానికి ముందున్న గ్రంథంలో ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే న్యాయాధిపతుల గ్రంథము పిల్లరా గమనించండి, 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే, ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. సరే, ఈ గ్రంథానికి ముందు గ్రంథంలో ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే, మనం సమూయేలు గ్రంథం చదువుకున్నాం, ఇక్కడ ప్రభావం వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మనస్సం పట్టబడింది. దీనికి ముందు ఇశ్రాయేలు ప్రజలు ఎలా జీవిస్తున్నారని చెప్పి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే, ఆ రోజుల్లో రాజు లేడు కానీ న్యాయాధిపతులు ఉన్నారు. రాజు లేడు, న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతుల ద్వారా దేవుడు వారిని నడిపిస్తూ వస్తున్నాడు. న్యాయాధిపతుల ద్వారా దేవుడు వారికి సహాయం చేస్తూ వస్తున్నాడు. న్యాయాధిపతుల ద్వారా దేవుడు మరి వారిని నడిపిస్తూ వస్తున్నాడు. పిల్లరా, రాజు లేకపోయినప్పుడు కూడా న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ప్రజలేమో ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు, తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వచ్చారు, తమకు అనుకూలంగా ప్రవర్తిస్తూ వచ్చారు, తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వచ్చారు. అదే మొదటి కారణము ప్రభావం వారిలో నుంచి వెళ్ళిపోవడానికి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచించండి. విచ్చలవిడిగా బ్రతుకుతూ వచ్చారు, ప్రతివాడు తన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతూ వచ్చాడు. న్యాయాధిపతి మాట ఏం లేదు, దేవుని మాట మీరారు. గమనించండి, ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది. రాజు లేకపోయినప్పటికీ న్యాయాధిపతులు ఉన్నారు, న్యాయాధిపతుల మాట లేదు, దేవుని మాట మీరారు. ప్రభావం ఇశ్రాయేలును వదిలిపెట్టి పోయింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సమయంలో ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధి నీతో ఉందా? ఈరోజు నువ్వు సంఘానికి వస్తున్నావు, రక్షించబడున్నావు, వాక్యం వింటున్నావు, అయితే దేవుని ప్రభావముతో నువ్వు నడిపించబడుతున్నావా? దేవుని ప్రభావం నీతో కూడా ఉందా? దేవుని సన్నిధి నీతో కూడా ఉందా? ఒక్కసారి ఆలోచించాలి. నేను సంఘానికి వెళ్తున్నాను, నేను రక్షించబడి ఉన్నాను, దేవుని సన్నిధి నాతో కూడా ఉందా? దేవుని మహిమ నాతో కూడా ఉందా? దేవుని ప్రభావము నాతో కూడా ఉందా? ఉందా లేదా? నేను ఉట్టిగా ఉన్నానా అని మనం ప్రశ్నించుకోవాల్సిన వారిగా ఉన్నాం. అవును, దేవుని ప్రభావం మన దగ్గర ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయి. దేవుని ప్రభావం మనతో ఉన్నప్పుడే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. దేవుడే జరిగిస్తాడు. మనల్ని నిలబెట్టి దేవుడు జరిగిస్తాడు, మనల్ని వాడుకొని దేవుడు జరిగిస్తాడు. మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ దేవుడే గొప్ప గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఒక సంఘము ఆత్మీయంగా ఎదగాలన్నా దేవుని ప్రభావం ఉండాలి. ఒక సంఘములోకి నూతనమైన ఆత్మలు రావాలన్నా దేవుని ప్రభావము ఆ సంఘములో ఉండాలి. ఒక సంఘము క్రీస్తునందు పిల్లరా, ఇదిగో నూతనమైన ఆత్మలు రావాలన్నా సంఘంలోకి, వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలన్నా, ఆ సంఘములో మరి దేవుని కార్యాలు జరగాలన్నా, దేవుని స్వస్థతలు జరగాలన్నా ఆ సంఘములో దేవుని ప్రభావం ఉండాలి, ఆ బిడ్డల్లో దేవుని ప్రభావం ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతూ వస్తాయి. క్రీస్తునందుకులారా గమనించండి. అందుకే ఈరోజు అనేక మంది వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, రక్షించబడున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అందుకనే దేవుని ప్రభావాన్ని కోల్పోతున్నారు, దేవుని మహిమను కోల్పోతున్నారు, దేవుని సన్నిధిని కోల్పోతున్నారు, దేవుని ప్రసన్నతను కోల్పోతున్నారు. ఉట్టివారిగా మిగిలిపోతున్నారు ఈరోజు అనేక మంది. అందుకే కదా ఇక్కడ మనం చూస్తే దాని ద్వారా వాళ్ళకి ఏం నష్టాలు జరిగాయంటే, ఒకటి ఓటమి పాలయ్యారు. దేవుని ప్రభావము వారితో కూడా లేకుండా ఉన్నందువల్ల వాళ్ళకు జరిగినటువంటి నష్టం ఏంటంటే, ఒకటి ఓటమి పాలు. ఎందుకు ఓటమి పాలయ్యారు వాళ్ళు? మనం వింటున్నాం కదా, మొదటి పాయింట్, ప్రజలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా ప్రభావం వెళ్ళిపోయింది. మొదటి పాయింట్ మనం తెలుసుకుంటున్నాం. అందులో నుంచి ఆ ప్రభావం లేకుండా ఉన్నందువల్ల వీళ్ళకి జరిగిన నష్టం ఏంటంటే, ఒకటి ఓటమి పాలు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎందుకు ఓటమి పాలు జరుగుతుందో తెలుసా? ఏ పని చేసినా ఎందుకు నువ్వు ముందుకు కొనసాగలేకపోతున్నావు? ఏ పని చేసినా ఎందుకు నీకు నష్టం జరుగుతుంది? ఏ పనిలో కూడా వర్ధలు లేకపోతున్నావు ఎందుకో నీకు అర్థమైందా? గమనించు. దేవుని ప్రభావం నీతో లేదేమో, దేవుని ప్రభావం నీతో లేకుండా ఉండడానికి గల కారణాలు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో ఆలోచించకూడదా? గమనించు ఒకసారి. ఓటమి పాలు. అవును, కొంతమంది తమ జీవితాల్లో ఏ పని చేసినా ఓటమి పాలు. వీళ్ళు శత్రువు చేతులు ఓడిపోయారు. శత్రువును జయించాల్సిన వారు, శత్రువును ఓడించాల్సిన వారు,
శత్రువుని ఫిలిష్తీయుల్ని తరిమి కొట్టవలసిన వారు, వాళ్ళు జయించాల్సిన వారు, వాళ్ళు ఓడించాల్సిన వారు, వీళ్ళే శత్రువు చేతిలో ఓడిపోయారు. వీళ్ళే శత్రువు చేతిలో ఓడిపోయారు, పారిపోతున్నారు. గమనించండి, శత్రువుని ఓడించాల్సిన వారు శత్రువు చేతిలో ఓడిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని ప్రభావము వీరితో కూడా లేదు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడు, నీ జీవితంలో కూడా ఓటమి పాలవుతున్నావా? శత్రువుని జయించలేకపోతున్నావా? శత్రువు చేతిలో ఓడిపోతున్నావా? శత్రువు చేతిలో నష్టపోతున్నావా? శత్రువు ద్వారా నువ్వు అవమానించబడుతున్నావా? ఓడించాల్సిన నీవు, జయించాల్సిన నీవు, సాధించాల్సిన నీవు ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు బలహీనపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు పిరిగ్గా ఉన్నావు? దేవుని ప్రభావము నీతో ఉంటే నీకు జయం కలుగుతుంది కదా, నీకు అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు కదా, దేవుడి సన్నిధి నీతో కూడా ఉండాలి కదా. ఈరోజు ఎందుకు లేదు ఆలోచించు. నీ జీవితంలో ఓటమి పాలు రుచి చూస్తున్నావు, ఓడిపోతున్నావు, శత్రు చేతులు ఓడిపోతున్నావు, అపజయం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. ఎందుకో తెలుసా? దేవుని ప్రభావం లేదేమో. గమనించు, ప్రభావం లేనందువల్ల ఒకటి ఓటమి పాలు. సాతాన్ని ఎదిరించలేక, శత్రువుని ఎదిరించలేక, శత్రువుని జయించలేక వాడి చేతులు నలిగిపోతున్నావా? వాడి చేతులు సతమతమైపోతున్నావా? వాడు గాయపరుస్తున్నాడా? వాడు అవమానిస్తున్నాడా? వాడు ఇబ్బంది పరుస్తున్నాడా? నిన్ను గమనించు. పారిపోతున్నావా? గమనించు, ఆలోచించు. ఇశ్రాయేలీలు ఓటమి పాలయ్యారు ఒకటి. రెండోదిగా వాళ్ళు మరణాన్ని పొందారు. క్రీస్తునందులరా గమనించండి, మరణాన్ని పొందారు. ఒకసారి ఏమో 4,000 మంది చనిపోయారు, మరొకసారి 30,000 మంది చనిపోయారు. శత్రువును సంపాదించినటువంటి వీళ్ళు శత్రు చేతులు చచ్చిపోయారో, శత్రు చేతులు హతమైపోయారో, లేరా శత్రు చేతులు జయాన్ని సాధించాల్సిన వారో వీళ్ళు చనిపోయారో. ఏమిటి కారణం? ప్రభావం లేదు. ఒకటి ఓటమి పాలు, రెండోది మరణం. మరణం మరణం క్రీస్తునందు చనిపోయారో, ప్రాణాలు కోల్పోయారో. దేవుని బిడ్డలై ఉండి దేవుని పిల్లలై కూడా చనిపోయారు. కారణం ఏంది? వాళ్ళు చనిపోవడానికి, వాళ్ళు మరణించడానికి, శత్రు చేతులు చచ్చిపోవడానికి, 4,000 మంది ఒకసారి చచ్చిపోవడానికి, 30,000 మంది ఒకసారి చచ్చిపోవడానికి గల కారణాలు ఏంటంటే ప్రభావం వెళతా కూడా లేదు, దేవుని ప్రభావం. అందుకనే మరణం. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. దేవుని ప్రభావం నీలో లేకపోతే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతావు, ఆత్మీయంగా నువ్వు మరణిస్తావు, ఆత్మీయ మరణం నీకు సంభవిస్తుంది, ఆత్మీయంగా చనిపోతావు. ఈరోజు కూడా అనేక మందితో కూడా దేవుని సన్నిధి లేక, దేవుని ప్రభావం లేక ఇశ్రాయేలు శారీరకంగా చచ్చిపోయారు. ఈరోజు అనేక మంది ఆత్మీయంగా చనిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో చనిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో పతనమైపోతున్నారు, ఆత్మీయ జీవితంలో మరి అనేక మంది బలహీనమైపోతున్నారు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు, ఆత్మీయ మరణాన్ని పొందుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో ఆత్మీయత ఉండటం లేదు, ప్రభావం లేదు, ఆత్మీయంగా ఎదగడం లేదు, ప్రభావం లేదు. ఆత్మీయంగా ఈరోజు అనేక మంది చనిపోతున్నారు. సంఘాల్లో జీవిస్తున్నానన్న పేరు మాత్రమే నీకుందగానే నీవు మృతుడివే. ఆత్మీయత లేని వారు మృతులు. ఆత్మీయ జీవితంలో ఎదగని వారు, ఆత్మీయ జీవితంలో బలపడినటువంటి వారు, ఆత్మీయ జీవితంలో ఫలింపు లేనటువంటి వారు మృతులే, ఎదుగు పొదుగు లేనటువంటి వారు. గమనించండి, వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఆత్మీయంగా మరణిస్తారు ఇక్కడ, రేపు నిత్య మరణం. తమ ఇష్టానుసారంగా జీవిస్తే ఇక్కడ ఆత్మీయ మరణం, తమ ఇష్టానుసారంగా జీవిస్తే ఇక్కడ ఓడిపోతారు సాతాను చేతిలో, శత్రు చేతిలో. ఒకటి. రెండు, ఆత్మీయంగా మరణిస్తారో. ఈ భూలోకంలో బతికినంతకాలం ఆత్మీయంగా మరణించి ఆత్మీయత లేని వారిగా జీవిస్తారో, ఆత్మీయత లేని వారిగా బ్రతకతారో. తర్వాత ఈ జీవితం ముగించిన తర్వాత నిత్య మరణానికి వెళ్ళిపోతారో, నిత్య నాశనానికి వెళ్ళిపోతారో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. నిత్య నరకానికి వెళ్ళిపోతారో. తర్వాత ఏం బాగొట్టుకున్నారంటే మందసము పట్టబడింది. మూడోది ఏం పట్టబడింది? మందసం పట్టబడింది. ఒకటి, వాళ్ళు ఓటమి పాలయ్యారో. రెండోది చనిపోయారో. మూడోది దేవుని మందసము పట్టబడింది, దేవుని సన్నిధి పట్టబడింది. దేవుడి సన్నిధి వారిని వదిలి వెళ్ళిపోయింది.
క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మనందరి జీవితంలో మనం మన ఇష్ట ప్రకారంగా జీవిస్తే ఏం జరుగుతుంది ఇక్కడని మనం బాగా ఆలోచన చేసినట్లయితే, ఒకటి ఓటమి పాలవుతాం, రెండోది ఆత్మీయంగా చనిపోతాం, మూడోదిగా దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, దేవుని మందిరానికి దూరం అయిపోతాం, పరలోక రాజ్యానికి దూరం అయిపోతాం, నిత్యత్వానికి దూరం అయిపోతాం, శాశ్వతమైన రాజ్యానికి దూరం అయిపోతాం, ఇక దేవుని సన్నిధికి దూరం అయిపోతాం, దేవుని సన్నిధి లేని వారంగా ఉంటాము క్రీస్తునందు ప్రియులారా. అందుకే నీ ఇష్టానుసారంగా జీవించకూడదు. ప్రభావము ఇశ్రాయేలుని విడిచిపెట్టిపోవడానికి కారణాలు, మొదటి కారణము ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. అందుకే వారికి ఓటమి పాలు, చెతురు ఓడిపోయారు. ఒకటి. రెండోదిగా మరణాన్ని పొందారు 34,000 మంది. మూడోదిగా దేవుని మందసం పట్టబడింది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తే మొట్టమొదటిగా ఏం జరుగుతుంది అంటే, దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఈ సమయంలో శత్రు ఓడిపోతా వస్తాం ఈ భూలోకంలో, శత్రు ఓటమి పాలవుతాయి ఈ భూలోకంలో, వాక్యం తెలియపరుస్తుంది. రెండోదిగా ఆత్మీయంగా చచ్చిపోతాం, ఆత్మీయంగా మరణిస్తాం. మూడోదిగా ఇదిగో దేవుని సన్నిధికి పూర్తిగా దూరం అయిపోతాం, దేవుని సన్నిధికి పూర్తిగా దూరం అయిపోతాం, లోకంలో పడిపోతారు, పాపంలో పడిపోతారు, రేపు నిత్యత్వంలో పడిపోతారు, నిత్య నరకానికి గురవుతారు. ఇది మొదటి కారణం. రెండో కారణం మనం ఆలోచన చేస్తే ప్లరా, రెండో కారణం ఏంటంటే, దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించడం. గమనించండి, ఇశ్రాయేల్ రెండో తప్పు ఏంటంటే, దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించడం. వాక్యం ఇచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించకూడదు. ఇది మన సొంత పనిగా చేసుకోవడానికి, ఇది కాంట్రాక్ట్ పనిగా చేసుకోవడానికే, ఇదేదో చిన్న జాబుగా చేసుకోవడానికే, చిన్న వ్యాపారంగా ఇది చేసుకోవడానికే, చిన్న ఏదో ఉద్యోగంగా ఇది చేసుకోవడానికే. ఇది మన సొంత పనులు కాదు, దేవుని పని, దేవుని సేవ, దేవుని పరిచర్య ఆయన పద్ధతిలో జరగాల. మన పద్ధతిలో కాదు, మనకు నచ్చినట్టుగా కాదు, మనకు అనుకూలంగా కాదు. దేవుని సేవ దేవుని పద్ధతిలో జరగాల, దేవుని సేవ ఆయనకి ఇష్టానుసారంగా జరగాల. దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించకూడదు. ఈరోజు కూడా దేవుని పని చేయాలని చాలామంది వస్తున్నారు. గమనించండి, దేవుని పని తెలియకుండా దేవుని పనికి రావద్దు, దేవుని పని తెలియకుండా దేవుని సేవకు రావద్దు. దేవుడి గురించి తెలుసుకొని, దేవుని పనిలో ఉన్న క్రమాలు తెలుసుకొని, ఆ పద్ధతులు తెలుసుకొని, ఆ తర్వాత దేవుని సేవకు రావాలి, ఆ తర్వాత దేవుని పనికి రావాలి. మన పనులు కాదు ఇవి, మనకు నచ్చినట్టుగా చేసుకోవడానికి. గమనించండి పిల్లరా, ఈరోజు తెలియని వారందరూ కూడా, ఏం తెలియని వారు కూడా వస్తున్నారు దేవుని పనికి. ఎందుకు? నష్టపోవడానికి, అవమానించడానికి, దేవుని నామాన్ని అవమాన పాలు చేయడానికి, దేవుని నామాన్ని దూషణ పాలు చేయడానికి. గమనించండి, సంఘాలు పాడు చేయడానికి, కట్టిపెట్టిన సంఘాలు పాడు చేయడానికి ఈరోజు చాలామంది వస్తున్నారు. దేవుని పని అవసరమే, సేవకులు అవసరమే, సువార్థికులు అవసరమే, పరిచారకులు అవసరమే, దేవుని పని చేసే వాళ్ళు అవసరమే. విస్తారముగా పొలం పండుంది, పంట విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు కావాలి, మంచిదే. కానీ కోత తెలిసి ఉండాలి, కోసేవాళ్ళు చక్కగా కొయ్యాలి. గమనించండి, ఈరోజు అనేక మంది వచ్చి సంఘాలు పాడు చేస్తున్నారు. గమనించండి, దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించకూడదు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎవరైనా కానివ్వండి, దేవుని పని తెలియని వారికి, దేవుని సేవ తెలియని వారికి ఆ పని అప్పగించకూడదు, ఆ పని ఇవ్వకూడదు. చాలా ప్రమాదం, చాలా సమస్యలు. పనోళ్ళు అవసరమే, క్రమం తెలిసి పనిచేయాలి, నియమం తెలిసి పనిచేయాలి. ఈరోజు అనేక మంది వస్తున్నారు కానీ గమనించండి, మొదలు చేస్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, ఎట్లాగంటే అలా చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారు, ప్రమాదంలో పడతారు. అందుకే మనం బైబిల్లో నుంచి చూద్దాం, వాక్యం తెలియపరుస్తుంది. మరి ఇశ్రాయేలులో నుండి మరి ప్రభావం వెళ్ళిపోవడానికి రెండో కారణం ఏంటంటే, రెండో తప్పు ఏంటంటే, మనం ఆలోచన చేస్తే దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించడం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై. చూశారా? ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై ఎక్కడున్నారు? దేవుని మందిరములో ఉన్నారు.
దేవుని యొక్క ఆ మందిరములో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారో వాళ్ళకు దేవుడు అంటే తెలియదు, కానీ దేవుని మందిరంలో ఉన్నారు. యెహోవాను ఎరగని వారై ఉన్నారు. ఏలీ కుమారులు గమనించండి. దేవుడి గురించి తెలియని వారు దేవుడి గురించి ఏం చెప్పగలరు? ప్రజలకి ఏదైనా చెప్పాలి అంటే దేవుడి గురించి తెలిసి ఉండాలి కదా. గమనించండి, ప్రజల్ని దేవుడి గురించి తెలియకుండా వీళ్ళు దేవుడి గురించి తెలియకుండా వీళ్ళు దేవుని మందిరంలో ఉన్నారు, దేవుని సేవలో ఉన్నారు, దేవుని పరిచర్యలో ఉన్నారు. యెహోవాను ఎరగని వారై ఉన్నారు. ఆయన క్రమాలు తెలియని వారుగా ఉన్నారు. ఆయన గురించి తెలియని వారుగా ఉన్నారు. ఆయన పరిశుద్ధతను గురించి తెలియని వారుగా ఉన్నారు. ఆయన ఎంత గొప్పవాడో ఆ గొప్పతనాన్ని గురించి తెలియని వారుగా ఉన్నారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? పరిచర్య. గమనించండి సహోదరి సహోదరుడా, ఆలోచించేయండి. తెలియని వాళ్ళు ఏం చేయగలరు? ఇప్పుడు దేవుడి గురించి వాళ్ళు చెప్పాలి అంటే వాడు దేవుడి గురించి తెలిసి ఉండాలా, దేవుని పద్ధతులు ఏందో తెలిసి ఉండాలా, దేవుని నియమాలు ఏందో తెలిసి ఉండాలా, దేవుని క్రమాలు ఏందో తెలిసి ఉండాలా, దేవుని ఆజ్ఞ ఏందో తెలిసి ఉండాలా, ఆ పరిచర్య ఎలా జరిగించాలో తెలిసి ఉండాలా. తెలిసి ఉండి పరిచర్యలో ఉండాలి. కానీ యెహోవాను ఎరగని వారై ఉన్నారని వాక్యం రాయబడిన. దేవుని గురించి తెలియదు, కానీ దేవుని మందిరంలో దేవుని పని కొరకై వాళ్ళు ఉన్నారు. దేవుని పని ఎలా చేయగలరు? గమనించండి సహోదరి సహోదరుడా, వాళ్ళకు తెలియకుండానే పరిచర్యలో ఉన్నారో. ఇలాంటి వారు ఎవరన్నా ఉంటే తెలుసుకొని పరిచర్యలోకి రండి. తెలుసుకొని దేవుని పరిచర్య చేయండి. తెలుసుకొని దేవుని యొక్క సేవ చేయండి. గమనించండి, మనం చేయాలి. రెండో విషయము, మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు వాళ్ళు. చూసారా, మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. ఆ దేవుని మందిరానికి వస్తున్నటువంటి ఆ ప్రజల పట్ల, ఆ స్త్రీల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. గమనించండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర భక్తి లేదు కనుక, వీళ్ళ దగ్గర విశ్వాసం లేదు కనుక, వీళ్ళ దగ్గర దేవుని యొక్క నియమము లేదు కనుక వారు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. వీళ్ళు దుర్మార్గులై ఉండి దేవుని మందిరంలో ఉన్నారు. గమనించండి, వీళ్ళు దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, వీళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు, వీళ్ళు పాపముతో కూడినటువంటి పనులు చేస్తున్నారు, వీళ్ళు శాపాన్ని తెచ్చుకున్నటువంటి పనులు చేస్తున్నారు. ఈరోజు కూడా అనేక మంది మనం చూసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పిల్లరా ఇలాంటి వారు మనకు కనిపిస్తున్నారు. మరి అటువంటి వాళ్ళకి దేవుని పరిచర్య ఎందుకు? అటువంటి వాళ్ళకి దేవుని సేవ ఎందుకు? సంఘాలు పాడు చేయటం తప్ప ఇంకేమన్నా ఉందా? విశ్వాసాలు గలబిలి చేయడం తప్ప, సంఘాలు సేలవటం తప్ప, ఉన్నోళ్ళని పడదోయడం తప్ప ఇంకేమన్నా ఉందా? గమనించండి సహోదరి సహోదరులారా, మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు వీళ్ళు. చూసారా, దుర్మార్గులయ్యి దేవుని దుర్మార్గమైన ఆలోచనలతో, దుర్మార్గమైన స్వభావంతో, దుర్మార్గమైన బుద్ధి కలిగిన వారుగా, చెడు స్వభావం కలిగి దేవుని మందిరంలో ఉన్నారు పరిచర్య కొరకని. గమనించండి, పరిచర్యలో ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, సేవ చేసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేవుని పని చేసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. వీళ్ళేమో దుర్మార్గులై ఉన్నారు. గమనించండి, అందుకే దేవుని ప్రభావం ఇశ్రాయేలు ప్రజల్లో నుండి లేకుండా వెళ్ళిపోయింది. మందసం పట్టబడింది, వాటిని పాలయ్యారు, మరణించారు. మందసం పట్టబడింది. క్రీస్తును ప్రతివాడు తమ ఇష్టానుసారంగా బతకత వచ్చారు. అందుకే మూడో విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తే చూడండి, వారు మరి ఎలా ఉన్నారంటే వాళ్ళు చెడు పనులు చేస్తున్నారు. మందిరంలో ఉంటూ కూడా వాళ్ళ స్థాయిని మరిచిపోయారు. మందిరంలో ఉంటూ వాళ్ళ స్థాయిని మరిచిపోయారు, చెడు పనులు చేస్తూ ఉంటున్నారు దేవుని మందిరంలో ఉంటూ కూడా. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారు ఆలోచించండి, ఎవరైనా దేవుని పనుల్లో ఉంటూ ఎటువంటి పనులు చేస్తుంటే శిక్ష తప్పదు. ఒకరోజు శిక్షించబడాలి. దేవుని గురించి నీకు తెలియకపోతే దేవుని పనులు ఉండొద్దు. నీ వల్ల దేవుని నామానికి దూషణ అవమానం తప్ప ఇంకేముండదు. రెండోది, దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. ఆ మందిరానికి వచ్చిన ప్రజలతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. మూడోదిగా ఆలోచన చేస్తే దేవునికి అర్పింపక మునిపే మాంసం తీసుకుంటా వచ్చారు వీళ్ళు. చూసారా, ఏందయ్యేళ్ళు దుర్మార్గమైన పనులను ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రజలు దేవుని మందిరానికి బలులు తీసుకొస్తున్నారు, అర్పణలు తీసుకొస్తున్నారు. అవి దేవునికి అర్పించడానికి
తీసుకొని వస్తున్నారో, అవి దేవునికి వాళ్ళ పాపాల నిమిత్తమై దేవుని మందిరానికి తీసుకొస్తున్నారో, అవి అర్పించినప్పుడు తాత్కాలికంగా దేవుడు వాళ్ళ పాపాలని క్షమిస్తున్నాడో, దాని కొరకై వాళ్ళందరూ బలులు తీసుకొస్తుంటే దేవునికి, తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి అర్పింపక మునిపే, గమనించండి క్రీస్తునందులరా, దేవునికి అర్పించక మునిపే వారు మాంసం తీసుకుంటా వచ్చారు ప్రజల దగ్గర. గమనించండి సహోదరి సహోదరులారా, ముందు ఎవరికి అర్పించాలి? దేవునికి కదా అర్పించాల్సింది. ముందు దేవుడు కదా దాన్ని స్వీకరించాల్సింది, దేవుడు కదా అంగీకరించాల్సింది, దేవుడికి కదా చెందాల్సింది. దేవుడికి చెందాల్సిన దాన్ని వీళ్ళు దోసుకుంటా వచ్చారు, వీళ్ళు తింటా వచ్చారు. గమనించండి, వీళ్ళు ఏం చేస్తారు అంటే పచ్చి మాంసమే దేవునికి అర్పించక మునిపే ఆ పచ్చి మాంసమే వీళ్ళు తీసుకుంటారు. నాకు ఉడికింది మాకు వద్దులే అని చెప్తారో, ఇప్పుడే ఇవ్వమని చెప్తారో, అయ్యా మరి దేవునికి అర్పించాలి, ముందు కాసేపు మీరు ఉండండి, దేవునికి అర్పించి ఆ తర్వాత మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము అని ఆ బలులు అర్పించడానికి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ బతివులాడినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ బలవంతం చేసి, లేదు ఇప్పుడే మాకు కావాలి, పచ్చి మాంసమే కావాలి, ఉడికింది మాకు వద్దు అని పచ్చి మాంసాన్ని దేవునికి అర్పించక మునిపే వీళ్ళు వచ్చి వాళ్ళు బెదిరించి వాళ్ళు దబాయించి ఆ మాంసం తీసుకుంటారు కదా. ఆ తర్వాత మళ్ళీ ఉడకుతున్నప్పుడు మళ్ళీ వస్తారు, ఉడకుతున్నప్పుడు మళ్ళీ వచ్చి ఒక ముళ్ళ కుంకిని తీసుకొచ్చి బాణలో కానివ్వండి, కుండలో కానివ్వండి, తపేళ్ళలో కానివ్వండి, గోన్లో కానివ్వండి, అది ఉడకుతా ఉన్నప్పుడు ఈ యొక్క ఆ కుంకిని తీసుకొచ్చి దాంట్లో గుచ్చుతారో, 4 పక్కలు తిప్పుతారో, దానికి తగులుకొని వచ్చిన ఆ ముళ్ళకి తగులుకొని వచ్చిన మాంసం అంతా తీసుకుంటారు. మళ్ళీ చూసారా, గమనించి పచ్చి మాంసం తీసుకుంటున్నారు, నాకు రామని చెప్తున్నారు, మళ్ళీ దాన్ని తింటున్నారు, ఉడికేటప్పుడు వస్తున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు, అంతా వీళ్ళే బొక్కుతున్నారు. దేవునికి చెందవలసిన దాన్ని ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించింది. ఆ బలి ఎవరికి అర్పించాలి, ఆ నైవేద్యం ఎవరికి అర్పించాలి, అది ఎవరు అంగీకరించాలి? దేవుడు కదా అంగీకరించాల్సింది. అయితే దేవునికి అర్పించక మునిపే వీళ్ళు తింటా వచ్చారు. అవును కదా, మన జీవితాల్లో కూడా ఆలోచించండి పిల్లరా, దేవునికి అర్పించక మునుపు మనం తినకూడదు పిల్లరా. ఏదైనా దేవునికి మనం అర్పించాలి. మొదట దేవునికి అర్పిస్తా రావాలి, మొదట దేవునికి ఇస్తా రావాలి, తర్వాత మనం అనుభవించాలి, తర్వాత మనం తినాలి పిల్లరా. దేవుడు మన అర్పణ అంగీకరించాలి. గమనించండి, ఆ రోజుల్లో బలులో ఈ రోజుల్లో బలులు లేవు. క్రీస్తుని పిల్లరా, ఏదైనా మన జీవితంలో మనం దేవునికి ఇచ్చే ముందు దేవునికి ఇచ్చేవారంగా మనం ఉండాలి, దేవునికి అర్పించేవారంగా మనం ఉండాలి, తర్వాతే మనం అనుభవించాలి, తర్వాత మనం తినాలి. ఏదైనా కానీ మన సంపాద్యంలో కానీ మనం సంపాదించే దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా క్రీస్తునందు పిల్లరా దేవునికి అర్పించాలి. గమనించండి, వాక్యం తెలియపరుస్తూ ఉంది, దేవునికి చెందవలసింది దేవుడు అంగీకరించాల్సింది, దేవుడికి చెందవలసింది దేవుడికి చెందకుండా వీళ్ళు తింటా వచ్చారు. ఇదొక మళ్ళీ దుర్మార్గమైన పని చేస్తూ వచ్చారు. అవును కదా, మొదటి అర్పణ దేవునికి అర్పించాలి. ఆ సారేపొత్తులో ఉన్న విధవరాలు మరి ఆయన చెప్పాడు, భక్తుడు చెప్పాడు, అమ్మ మొదట ఏలియా చెప్పాడు, నువ్వు తినొద్దు, నీ బిడ్డకి పెట్టొద్దు, మొదట ఆ అప్పము నాకు తీసుకుని వచ్చి పెట్టమన్నాడు. మొదటది ఆయనకి ఇచ్చింది దేవుని పక్షాన, దేవుని దాసులకి దాని దేవుని పక్షాన ఇచ్చింది. వారు దీవించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు, కరువు కాటకాలు వాళ్ళు తొలగిపోయినాయి. గమనించండి, దేవునికి అర్పించాల్సిన దాన్ని వీళ్ళు తింటా వచ్చారు. మూడో పని గమనించు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందసం పట్టబడ్డానికి, ప్రభావము ఇశ్రాయేలు నుండి తొలగిపోవడానికి, వెళ్ళిపోవడానికి, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే మనం చూస్తూ వస్తున్నాము. రెండో కారణము, దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించడము. గమనించండి, దానివల్ల చూసారా, ఆలోచించండి. ఒకటి ఏం చేశారు, ఏలీ కుమారులు యెహోవాని ఎరగని వారై ఉన్నారు. రెండోది దుర్మార్గమైన పనులు చేస్తా వచ్చారు. మూడోది దేవునికి అర్పించక మునిపి వీళ్ళు మాంసం తింటా వచ్చారు, తీసుకుంటూ వచ్చారు. దాన్ని బట్టి మనం బాగా ఆలోచన చేస్తే జనులు యెహోవాకు నైవేద్యం ఇవ్వాలంటే అసహ్యపడుతూ వచ్చారు. మందిరానికి రావాలన్నా, దేవునికి నైవేద్యం ఇవ్వాలన్నా ప్రజలు అసహ్యపడుతూ వచ్చారు. చూసారా, ఈరోజు కూడా కొంతమంది మందిరానికి రావడానికి కొంతమందిని బట్టి ఇబ్బంది పడుతున్నారు. దేవుని సంఘానికి రావడానికి, దేవుని మందిరానికి రావడానికి పిల్లరా కొంతమందిని పెట్టి కొంతమంది ఆటంకకరంగా ఉంటున్నారు ఈరోజు సంఘాల్లో. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మనం చూసాము, ఇశ్రాయేల్ ప్రభావం వదిలిపెట్టి వెళ్ళడానికి, ఇశ్రాయేల్లో నుండి దేవుని ప్రభావం వెళ్ళిపోవడానికి మొదటి కారణం వాళ్ళు ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. ఇది మొదటి కారణం. రెండోది, దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించారు. మూడోది, దేవుని కంటే ఇతరులను గొప్ప చేయటం ద్వారా, దేవుని కంటే ఇతరులను గొప్ప చేయటం ద్వారా
దేవుని ప్రభావం వాళ్ళు వదిలి వెళ్ళిపోయింది. మన జీవితాల్లో వాళ్ళు ఎవరైనా సరే దేవుని కంటే ఇతరులు గొప్ప చేయకూడదు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వాళ్ళు ఎవరైనా సరే దేవుని కంటే ఇతరులు గొప్ప చేయకూడదు. ఈరోజు చాలామంది దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులను గొప్ప చేస్తున్నారు, మనుషులను హెచ్చిస్తున్నారు, మనుషులను గణపరుస్తున్నారు, మనుషులు కిలిమిస్తున్నారు, దేవుడి స్థానంలో తీసుకొచ్చి మనిషిని కూర్చోబెడుతున్నారు. దేవుణ్ణి పట్టించుకోవడం లేదో, దేవుణ్ణి గౌరవించడం లేదో, దేవునికి ఇలిమి ఇవ్వడం లేదో, మనుషులకి ప్రాధాన్యతనిస్తున్నారు. జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుని కంటే ఇతరులని నీవు గొప్ప చేయకూడదు. మనుషుడు ఏ పాటివాడో, నరుడు ఏ పాటివాడో, గొప్పవాడు దేవుడు కదా, మహిమ రావాల్సిన దేవునికి కదా, ఘనత రావాల్సిన దేవునికి కదా, ప్రభావం రావాల్సిన దేవునికి కదా. ఈరోజు నీ జీవితంలో ఎవరిని గొప్ప చేస్తున్నావు? దేని గొప్ప చేస్తున్నావు? ఈరోజు అనేక మంది మనుషులను గొప్ప చేస్తున్నారు. సహోదరి సహోదరుడా, గమనించు, దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ బైబిల్ నుంచి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలీతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఇలా చేశారంటే ఏలీ చేశాడు. ఏలీ చేశాడు తన కుమారుల విషయంలో, ఏలీ చేశాడు. అందుకే దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏలీతో. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తునీకరించుతున్నారో. మీకు లెక్కలేదని అంటే మొదటి మాట అంటాడు, 3వ పాయింట్లో మొదటి మాట, చక్కటి మాటలు మనం చూస్తున్నాం. నా నివాస స్థలము, నేను ఏర్పాటు చేసుకున్న మందిరము, నా నివాస స్థలం అది, నా మందిరము, నేను నిర్ణయించాను, బలి నిర్ణయించాను, దాన్ని మీరు తునీకరిస్తున్నారు. నాకు అర్పించాల్సిన దాన్ని మీరు తింటున్నారు, నాకు చెందవలసిన దాన్ని మీరు తింటున్నారు. అప్పటికి మీరు అంత గొప్ప అంటున్నాడు దేవుడు. క్రీస్తునందు పిల్లరా గమనించండి. ఎందుకనే నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములో, నివాస స్థలము నాది, ఆ నివాస స్థలానికి నేను నిర్ణయించా. ఏం నిర్ణయించాను? బలి నైవేద్యాలని. వాటిని మీరేం చేస్తున్నారో తునీకరిస్తున్నారు. ఎందుకు తునీకరిస్తున్నారు? నేను నిర్ణయించాను కదా, దాన్ని మీరెందుకు తునీకరిస్తున్నారు? నేను ఏర్పాటు చేశాను కదా, మీరెందుకు తునీకరిస్తున్నారు? నా మందిరం కొరకై నేను బలుల్ని నేను నిర్ణయిస్తే దాన్ని మీరు తునీకరిస్తున్నారే. నేను ఏర్పాటు చేసింది మీకు లెక్కలేదా? నేను నియమించింది మీకు లెక్కలేదా? దాన్ని పాటించాలని మీకు లేదా? దాన్ని అనుసరించాలని మీకు లేదా? దాని ప్రకారం చేయాలని మీకు లేదా? లెక్కలెంతనం చేస్తున్నారు మీరు. అది నా సన్నిధి, ఇది నా మందిరము, ఇది నా సన్నిధి, నేను నిర్ణయించాను. బలులు నా ప్రజలు తీసుకొస్తున్నారు, నాకు అర్పించడానికి తీసుకొస్తున్నారు, నాకు ఇవ్వడానికి తీసుకొస్తున్నారు, వారి పాపాలు క్షమించబడడానికి తీసుకొస్తున్నారు. అయితే మీరు తునీకరిస్తున్నారు, మీరు తునీకరిస్తున్నారు. మనుషులకి మీరు ఇలివిస్తున్నారు, మనుషుల్ని మీరు గొప్ప చేస్తున్నారు, మనుషుల్ని మీరు హెచ్చిస్తున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. తర్వాత ఇంకొక మాట అంటాడు, మిమ్మను కొవ్వు పెట్టుకున్నట్టుకై నా జనులకు ఇశ్రాయేలు నైవేద్యముల్లో శ్రేష్ఠ భాగముల్లో పట్టుకొనిచున్నారట. వాళ్ళు కొవ్వు పెట్టుకునే దానికి మిమ్మల్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నా మందిరంలో ఉంటా, మీకు పని చేసేది తెలియదు, నా మందిరంలో ఉన్నారు, కొవ్వు పట్టించుకున్న దానికి నా ప్రజలు నా కొరకై నైవేద్యాలు చేస్తే ఓటుల్లో శ్రేష్ఠ భాగాల్ని మీరు పట్టుకుంటున్నారే. శ్రేష్ఠ భాగం ఎవరిది? దేవుడిది కదా. శ్రేష్ఠ భాగం ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి కదా. గమనించండి, ఆ రోజు ఏబేలు శ్రేష్టమైన దేవునికి తీసుకొచ్చాడు, శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడురా. గమనించండి, అలాగే శ్రేష్ఠ భాగం ఎవరిది? దేవునిది. శ్రేష్ఠ భాగం ఎవరు అనిపించాలా? దేవుడు అనిపించాలా. ఎవరు అంగీకరించాలా? దేవుడు అంగీకరించాలా పిల్లరా. అయితే అలాంటి శ్రేష్ఠ భాగాలు దేవునికి పోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? వాటిని పిల్లరా గమనించండి, వీళ్ళు శ్రేష్ఠ భాగములను వీళ్ళు పట్టుకుంటూ వచ్చారు. అవి దేవునికి చెందవలసిన వాటిని వీళ్ళు తింటా వచ్చారు. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది. శ్రేష్ఠ భాగాలు వీళ్ళు పట్టుకుంటున్నారు, దేవునికి చెందాల్సిన వీళ్ళు తింటున్నారు. అందుకే మిమ్మల్ని కొవ్వు పెట్టుకున్నట్టుకై ఇలా చేస్తున్నారు మీరు, మీకు కొవ్వు పట్టింది మీకు అంటున్నాడు దేవుడు. క్రీస్తునందు పిల్లరా గమనించండి, వీళ్ళకి దేవుని పని తెలియదు కదా. దేవుని సొమ్ము తింటమే వీళ్ళ పని, దేవునికి సంబంధించిన తింటమే వీళ్ళ పని. వీళ్ళకి దేవుని పని చేసేది తెలియదు, వీళ్ళకి దేవుని సేవ చేసేది తెలియదు.
గమనించండి. దేవునికి సంబంధించినవి మాత్రం తింటున్నారు, మిమ్మల్ని కొవ్వు పెట్టుకున్నట్టుకై ఈ పనులు చేస్తున్నారా అంటున్నాడు దేవుడు. ఏలీతో మాట్లాడుతున్నాడు తన కుమారుల విషయమై. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మూడో మాట అంటున్నాడు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేసున్నావు. ఏలీ, నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేస్తున్నావు. నాకంటే నువ్వు వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నాకంటే గొప్ప చేసి వాళ్ళకి నా పని తిరిగిపోయినా తీసుకొచ్చి నా మందిరంలో పెట్టావు. వాళ్ళు అసహ్యమైన పనులు చేస్తున్నారు, వాళ్ళు కొవ్వు పట్టి ఉంది వాళ్ళకి. నీవు నీ కుమారులను గొప్ప చేస్తున్నావు, జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే లేరా, ఆలోచన చేయండి, గమనించండి. దేవుని కంటే ఇతరులను గొప్ప ఎప్పుడైతే మనం చేస్తామో దేవుని ప్రభావం మన దగ్గర ఉండదో, దేవుని మహిమ మన దగ్గర ఉండదో, దేవుడి సన్నిధి మన దగ్గర ఉండదో, లేరా దేవుని యొక్క ప్రసన్నత మన దగ్గర ఉండదో, దేవుని కార్యాలు మన ద్వారా జరగవో, మన పరిచర్య ద్వారా జరగవో గమనించండి, ఆలోచించండి. అందుకే నాకంటే నీవు నీ కుమారుల్ని గొప్ప చేస్తున్నావు. నీ కుమారులు నీకు అంత ఎక్కువయ్యారా? నాకంటే గొప్పలను చేస్తావు, నువ్వు నాకంటే గొప్పలను చేస్తావా? నా శ్రేష్ఠ భాగాలను పట్టుకుంటున్నారో, నాకు రావాల్సిన కూడా వాళ్ళు తింటున్నారో, ప్రజలు అసహ్యపడేటట్టుగా నా మందిరానికి రావాలంటే ప్రజలు అసహ్యపడుతున్నారో, అలా ప్రవర్తిస్తున్నారో, అలా బ్రతుకుతున్నారో, అటువంటి వాళ్ళు నువ్వు సేవలో పెట్టావో, అటువంటి వాళ్ళు మందిరంలో పెట్టావో, అటువంటి వాళ్ళు పరిచర్లో పెట్టావో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నా నా సహోదరుడా, ఈరోజు ఎలా ఉన్నావు? దేవుని పరిచర్య అంటే ఏమిటి? నాకంటే నీ కుమారులను గొప్ప చేసుకున్నావు నువ్వు. ఈ పని అనేది తండ్రి తర్వాత సేవ అనేది, దేవుని సేవ, దేవుని పరిచర్య అనేది వారసత్వంగా వచ్చేది కాదు, తండ్రుల తర్వాత కుమారులకు వచ్చేది కాదు. ఇది దేవుడి పిలుపు ఉండాలి, దేవుని దర్శనం ఉండాలి, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి, దేవుడు నియమించుకోవాలి, వాళ్ళు మాత్రమే పరిచర్య చేయాలి. అన్న వాళ్ళంతా వచ్చి నేను చేస్తానంటే కుదరదు. కాబట్టి నీకు ఇష్టమై ఉండొచ్చు, సువార్త చేయి. గమనించు, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించు. దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. తెలియని వారిని తీసుకొచ్చి పరిచర్యలు పెడితే ఇలాగే ఉంటాయి. తెలియని వారికి సేవ అప్పగిస్తే ఇలా ఉంటుంది. నాకంటే నువ్వు నీ కుమారులను గొప్ప చేస్తున్నావు. వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు, నీకు వాళ్ళు అంత ఎక్కువయ్యారా అంటున్నాడు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. దేవుని ప్రభావం ఇశ్రాయేలుని విడిచిపోవడానికి కారణాలు, మొదటి కారణము ప్రజలు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చారు. దాన్ని బట్టి ఏం జరిగింది అని అంటే గమనించండి. ఒకటి, ఓటమి పాలయ్యారు. రెండోది, మరణించారు. మూడోది, మందసం పట్టబడింది. గమనించండి. మన జీవితాల్లో కూడా ఓటమి పాలవుతూ వస్తాం. ఈ లోకంలో ఆత్మీయ మరణాన్ని పొందుతాం, పూర్తిగా దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. గమనించండి, ఆలోచించండి. మన ఇష్టానుసారంగా జీవిస్తే. రెండోది చూసాం, దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించడం. నీ జీవితంలో సహోదరుడా, సహోదరి, దేవుని పని నీకు తెలియకపోతే దేవుని పని చేయొద్దు, నవ్వులు పాలు చేయొద్దు. దేవుని పని తెలియని వారికి, నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుని పని అప్పగించబాకండి. తెలియని వారికి అప్పగిస్తే ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు దేవుని ఎరగని వారిగా, క్రమాలు తెలియని వారికి ఉంటారు, దుర్మార్గులుగా ఉంటారు. దేవునికి చెందవలసినవి వారు తింటూ ఉంటారు. గమనించండి. ఆ తర్వాత ఇతరులు, దేవుని కంటే ఇతరులని గొప్ప చేయటం. మూడో పాయింట్ మనం చూసాము. ఆయన నిర్ణయించిన నైవేద్యాలని వారు తునీకరిస్తూ వచ్చారు. బలి నైవేద్యాలని మిమ్మల్ని కోబెట్టుకున్నట్టుకై నాకు రావాల్సిన శ్రేష్ఠ భాగాలు మీరు పట్టుకుంటూ వచ్చారన్నాడు ఏలీతో. తర్వాత నాకంటే నీవు నీ కుమారుల్ని గొప్ప చేస్తున్నావు. ఈ వాక్యం విన్న సహోదరుడా, నీకేం అర్థమైంది ఈ సమయంలో? గమనిద్దాం. దేవుని ప్రభావం వల్ల ఉండాలి. ఏసైలో ప్రభావం ఉంది. రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసింది. ఆ ప్రభావం చేత మనం ముందుకు కొనసాగాలి. ఆ ప్రభావం చేత మనం నడిపించబడాలి. యేసు ప్రభు మన కోసం సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. అక్కడ అనేకమైన నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు. నేడు రేపు ఆ ప్రభు మళ్ళీ మనందరి కోసం రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకే మనందరం సిద్ధపడదాము. దేవుని ప్రభావం చేత, దేవుని మహిమను, దేవుని సన్నిధిని, దేవుని ప్రభావం కలిగిన వారమై ఈ లోకంలో జీవిస్తూ ప్రభు రాకడికి మనందరం కూడా సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని మీరు దీవించి